గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్న సదరు ఎమ్మెల్యే ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి తానే ఆ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారుతున్నారు. అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుతుందని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారట. దీంతో ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన టీడీపీ నేత తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గురించే. ఆయనపై సొంత పార్టీ నేతలే రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొలికపూడి వ్యవహారంపై వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేపై విచారణ చేపట్టింది ఆ పార్టీ. తనపై వస్తున్న ఆరోపణలపై అసంతృప్తిగా ఉన్న కొలికపూడి కార్యకర్తలతో ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధిష్టానం ర్యాలీ విరమించుకోవాలని కొలికపూడికి సర్ది చెప్పింది. అయితే ర్యాలీ విరమించుకున్న ఆయన పార్టీ క్యాడర్తో సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సమావేశం ఉందంటూ నేతలకు కార్యకర్తలకు మెసేజ్లు పెట్టారు. అయితే ఈ సమావేశం కేవలం రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ మరో వర్గం మాత్రం ఆరోపణల నేపథ్యంలోనే కార్యకర్తలతో సమావేశం అంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా కొలికపూడి వ్యవహారం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆరోపణల నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొలికపూడిని తొలగించారు చంద్రబాబు. ఆయన స్థానంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల పాటు నియోజకవర్గ బాధ్యతలు చూడాలని సీఎం ఆయన్ను ఆదేశించారు. ఈలోపు నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి అధిష్టానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. న్యాయంగా చేయకపోతే మేము అమరణ నిరాహార దీక్ష చేయడానికి ఊరు మొత్తం కదిలి వచ్చి అమరణ నిరాహార దీక్ష వెనకాడం. ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ కానీ ఎవరైనా న్యాయం జరిగేంత వరకు మేము నిరాహార దీక్ష చేస్తాం. న్యాయానికి నిరసనగా న్యాయంగా చేయకపోతే మేము అమరణ నిరాహార దీక్ష చేయడానికి ఊరు మొత్తం కదిలి వచ్చి అమరణ నిరాహార దీక్ష వెనకాడం. ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ కానీ ఎవరైనా న్యాయం జరిగేంత వరకు మేము నిరాహార దీక్ష చేస్తాం. న్యాయం జరగకపోతే ఇక్కడ చిట్యాల గ్రామంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొలికపూడి గారు ఏం చేస్తున్నారు? 100 రోజుల పరిపాలన పెట్టి 100 కుటుంబాలు బయటపడేసి రోడ్డు అంటే ఏం చేసింది? నేను 100 రోజుల పరిపాలనలో ఏమైనా చేశాడా? అందరిని బయటపడేయటం తప్ప ఏం లేదు. రోడ్లో ఉంటే పాపం బతికే వాళ్ళు కూడా రోడ్డు మీద పడేసి 100 కుటుంబాలని ఇలా ఏం చేయాలి? మాకు చంద్రబాబు గారు న్యాయం చేయాలి. అమ్మాయికి అసలు ఎందుకు వచ్చింది? సూసైడ్ దాకా ఎందుకు వచ్చింది? అసలు సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? మాకు మేము రోడ్డు మీదకి రావాల్సినంత అవసరం ఏంటి? ఎందుకు వచ్చింది అక్కడ దాకా? కొలికపేట మీద ఏం తీసుకుంటున్నారు? మాకు త్వరగా తెలియాల్సిందే. మాకు ఏదైనా సరే న్యాయం జరగాల్సిందే. న్యాయం జరగకపోతే ఈ చిట్టాల్లో మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం. వాస్తవానికి ఏదన్నా ఒక నాయకుల మధ్య విషయం ఏదైనా జరిగితే పార్టీ కార్యాలయం ఉంది, పార్టీ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పార్టీ కార్యాలయానికి పిలిచి ఏ విషయమైనది నలుగురిలో మాట్లాడుకోవాల్సిన కాకుండా ఎక్కడో రాజస్థాన్ సెంటర్లో మీటింగ్ పెట్టి టాపీ వర్కర్ల మధ్య మాట్లాడటం ఎంత చిన్న విషయం అండి అది. మీకు ఏదైనా విషయం ఉంటే పార్టీ కార్యాలయంలో మాట్లాడాలి, పార్టీ పెద్దల ముందు మాట్లాడాలి, ఏ విషయం అయింది అనేది అక్కడ తీర్చుకోవాలి. అంతేగాని ఎక్కడో రాజస్థాన్ సెంటర్లో మాట్లాడటం, నరికేస్తా, చంపేస్తా, ఉడలు తీసుకెడతానంటే ఏంటండి అది? ఏం చదువుకున్న మాటలా, చదువులేని మాటలు అయ్యి. టీడీపీలో కొలికపూడి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. కొలికపూడి అధికార పార్టీ ఎమ్మెల్యే అండి, ప్రజలకు సమస్యలు తీర్చాల్సింది పోయి ఆయనే సమస్యగా మారుతున్నారు. ప్రస్తుతం ఈయనపైన అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే సర్ది చెప్పి ప్రస్తుతానికి ఆయన్ని పక్కన హోల్డ్లో పెడతారా? ప్రియా, కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా అయ్యి 3 నెలలు గడిచి 100 రోజుల ప్లాన్ కూడా అంటే ప్రభుత్వం
వచ్చి 100 రోజుల్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. కానీ తిరువూరు నియోజకవర్గంలో మాత్రం దానికి భిన్నంగా అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు తీరుని అక్కడున్న టీడీపీ నేతలే ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ టీడీపీ నేతలను వేధిస్తున్నారని, దాంతోపాటు మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బహిరంగంగా కొలిక్పూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక విఆర్ఓ అయితే, ఒక ఉద్యోగి అయితే స్వయంగా ఆత్మహత్య యత్నం చేసుకున్న దాఖలాలు కూడా అక్కడ తిరువూరు నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. ఆమెను ఎవరైతే ఉన్నారో టీడీపీ సర్పంచ్ చిట్యాల శ్రీనివాసరావు భార్య ప్రభుత్వ ఉద్యోగిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆమెని పర్సనల్ పిఏగా రమ్మని ఎప్పటి నుంచో కొలిక్పూడి శ్రీనివాసరావు ఆహ్వానిస్తున్నాడని చిట్యాల మా సర్పంచ్ అయితే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ వేధింపులు తాళలాకే భర్తపై వస్తున్న ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో కొలిక్పూడి శ్రీనివాసరావు, ఆ వ్యాఖ్యలకు భరించలేకే ఆత్మహత్య యత్నం చేసుకుందని తన భర్త ఎవరైతే ఉన్నారో చిట్యాల సర్పంచ్ ఇటు శ్రీనివాసరావు కానీ, అలాగే వాళ్ళ అక్క మరొక అంటే చిట్యాల శ్రీనివాసరావు వాళ్ళ అక్క కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అధిష్టానానికి తమ ఆవేదనను వ్యక్తపరిచాము, కొలిక్పూడి శ్రీనివాసరావుపై ఇటు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళ మధ్య నుంచి డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క టీడీపీ నేతలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగస్తులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అనే విషయాన్ని కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక పక్క వేధింపులు, మరో పక్క ఆరోపణలు అయితే కొలిక్పూడి శ్రీనివాసరావు పైన నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఆరోపణల పైన కూడా కొలిక్పూడి శ్రీనివాసరావు ఒక ర్యాలీకి కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొలిక్పూడి శ్రీనివాసరావు ర్యాలీ నేపథ్యంలోనే అధిష్టానం కొలిక్పూడి శ్రీనివాసరావుకి ఫోన్ చేయటం, ఆ ర్యాలీని విరమింపజేయడం కూడా చకచకా జరిగిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ర్యాలీ అయితే క్లోజ్ అయింది, కానీ ఆ తిరువూరు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలకైతే కొలిక్పూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మెసేజ్లు అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే రానున్న 3-4 నెలల్లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ, గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతూ ఉంది. దీనికి సంబంధించి సమావేశం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్త అలాగే టీడీపీ నేతలు అందరూ రావాలని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి అయితే మెసేజ్లు అయితే వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి తిరువూరులోనే ఈ సమావేశం జరగబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి ఎంతమంది టీడీపీ నేతలు వస్తారు, ఎంతమంది కార్యకర్తలు హాజరవుతారనేది కొంత సమాచారం అయితే అందాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపైన సమావేశంలో చర్చిస్తారా, లేకపోతే తనపైన వచ్చిన ఆరోపణలపైన ఇటు పార్టీ నేతలకు కానీ కార్యకర్తలతో కూడా చర్చిస్తారనేది కొంత సద్దింగా మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క ఈ చిట్యాల సర్పంచ్ అయితే ఒక ఆరోపణలు కురిపిస్తున్న నేపథ్యంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తమకు జరిగింది అన్యాయం, పార్టీ అధిష్టానానికి తమ ఆవేదనను వెల్లగించాము, కానీ ఇప్పటివరకు న్యాయం అనేది సత్వరం రావట్లేదు, విచారణ చేస్తున్నామని చెప్తున్నారంటూ కూడా. అంటే మొదటిసారిగా గెలిచి ఆయన నిజాయితీగా పనిచేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సింది పోయిచ్చి సొంత పార్టీ నేతలకు కార్యకర్తలకి ఆయన తలనొప్పిగా మారడం, విఆర్ఓ అని సూసైడ్ చేసుకునేంత వరకు కూడా ఆయన తీసుకొచ్చే ఈ వ్యవహార శైలి వెనక ఆయనకున్న ధైర్యం ఏంటి? ఆయన మొదటి నుంచి కొలిక్పూడి శ్రీనివాసరావు కొంత ముక్సూటిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలోనే అమరావతి ఉద్యమానికి సంబంధించి అమరావతి ఉద్యమంలో కూడా కొలిక్పూడి శ్రీనివాసరావు ఆ జేఏసీ, అమరావతి జేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. దీంతో పాటు తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం కానీ చర్యలు చేయడంతో కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చే ఉన్నారు. గతంలో కూడా చాలా ఆరోపణలు అయితే ఉండటం జరిగింది. అక్కడున్న మహిళా రైతులపై కొన్ని అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు అయితే గతంలో చాలా వచ్చాయి, కానీ ఎక్కడ నిజరూపతం అయితే అయిన దాఖలాలు లేవు. దాంతోపాటు కొంత డొనేషన్ రూపంలో ఈ అమరావతి జేఏసీని అడ్డుపెట్టుకొని డబ్బులను గ్యాదర్ చేశారనే ఆరోపణలు విపరీతంగా అయితే కొలిక్పూడి శ్రీనివాసరావుపై కూడా వినిపించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి గతంలో నెలకొంది. ఆరోపణల నేపథ్యంలో కూడా అవి వాస్తవాలా కాదా అనేది అప్పుడు తేలిన పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలు కొలిక్పూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా అయ్యి 100 రోజులు పూర్తి చేసుకొని ఇవ్వటం కూడా జరిగింది. మంచి ఎమ్మెల్యేగా, అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, తిరువూరు నియోజకవర్గంలో స్థానికేతుడైనా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంచి పేరు, అంటే ఎమ్మెల్యేగా తన మార్క్ అనేది చూపించాల్సిన ప్రయత్నం అయితే ప్రతి నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యే చేసే ప్రయత్నం ఉంటుంది. కానీ తిరువూరు నియోజకవర్గంలో
కొలిగిపూడి శ్రీనివాసరావు తీరు మట్టికి కొంచెం వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన 10-15 రోజుల్లోనే కొన్ని ఇళ్లను కూల్చారనే ఆరోపణలు ఉన్నాయి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని Right. అధికారులతో కలిసి బుల్డోజర్లు వేసుకొని మరీ కూల్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మరుగున పడుతున్న నేపథ్యంలోనే మరికొన్ని కొత్త ఆరోపణలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక పక్క లైంగిక వేధింపులు, మరో పక్క టీడీపీ నేతలను కార్యకర్తలను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ అన్నిటిపైన అధిష్టానం అయితే చర్యలు తీసుకునేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు అయితే కంపల్సరీగా కొలిగిపూడి మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్.